Good morning. Welcome to Dewdrop Terrace Garden. This is Himabindu. చాలా రోజుల తర్వాత నేను వాకింగ్కి వెళ్తాం జరుగుతుందండి. అసలు దాదాపు 1 ఇయర్ నుంచి కూడా నేను ఇర్రెగ్యులర్ మంత్లో ట్వైస్ ఆర్ థ్రైస్ వెళ్ళటం రావటం అలా చేస్తున్నాను. అదైనా నడవబుద్ధి అవ్వక కొంచెంసేపు కూర్చోవటం. యాక్చువల్లీ నేను యోగా, వాకింగ్ నా లైఫ్లో ఒక పార్ట్. తను వెళ్ళిపోయాక అసలు నాకు ఇంట్రెస్ట్ అనేది లేదు. బలవంతాన ఏదో చేసుకుంటూ తిరుగుతున్నాను. సో, ఇంక నేను ఆలోచిస్తున్నాను. ఈ లైఫ్ ఈజ్ గోయింగ్ ఆన్ ఇంకా అలా వెళ్ళిపోవాల్సిందే. సో, ఐ వాంట్ టు చేంజ్ అండ్ ఐ వాంట్ టు గో బ్యాక్. వాటిలోనే ఆలోచించుకుంటాను. అదర్‌వైజ్ ఇలా చేయకపోతే హెల్త్ ఇష్యూస్ వస్తాయి ఖచ్చితంగా. వచ్చినప్పుడు మనకంత సపోర్ట్ చేసేవాళ్ళు ఎక్కడి నుంచి వస్తారో నేను అనుకోవటం లేదు రియల్గా చెప్పాలంటే. సో బంధాలు బాంధవ్యాలన్నీ కూడా బాగా పలచనవుతున్నాయి. మన చిన్నతనంలో లాగైతే లేదండి. పాత రోజుల్లో వేరు, ఇప్పుడు వేరు. సో ఉన్న మన పిల్లలేమో ఎక్కడో అబ్రాడ్ ఉంటారు. సో వాళ్ళు పాపం పరిగెట్టుకుని రాలేరు ప్రతిదానికి. మనం కూడా ఇబ్బంది పెట్టకూడదు. ఒక ఏజ్ వచ్చాక ఎవరి లైఫ్ వాళ్ళదే. సో మన ఇష్యూస్ అన్నీ వాళ్ళ నెత్తి మీద పెట్టాల్సిన అవసరం కూడా లేదు నిజం చెప్పాలంటే. సో ఆ రోజులు వేరు, ఆ ఉమ్మడి కుటుంబాలు, ఆ పెద్ద కుటుంబాలు, ఇంటికి 5గురు, 6గురు పిల్లలు. సో దట్ ఈస్ డిఫరెంట్. ఒకళ్ళు కాకపోతే ఒకళ్ళు. ఇప్పుడు 1 ఆర్ 2. సో పలచబడిపోతున్నాయి కుటుంబాలు కూడాను. సో నైబర్స్, అపార్ట్మెంట్ కల్చరు, మనకున్న పీర్ గ్రూప్తోనే మనం కొంచెం మమేకమైతే కనుక దెన్ వీ కెన్ షేర్. బట్ డోంట్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ ఎనీ వన్. ఎక్స్పెక్టేషన్స్ ఆల్వేస్ హర్ట్. ఇంత ఫ్రెండ్ అనే వాళ్ళు కూడా మనం నమ్ముతాం చెప్పాలి. నాకు నడుము నొప్పి కొంతవరకు వచ్చింది. కొంతమంది తెలీదుగా మీకు? అమ్మ, మీరెళ్ళిన తెల్లవారే నడుము పట్టేసింది. ఇక అసలు అటు కదలలేక, ఇటు కదలలేక ఇక అన్నయ్య ఫోన్ చేసి ఏడుపు ఏడుపు హాలిడేస్ ఇచ్చేస్తాం సరేనా, ఇంక మీరు రావద్దు రావద్దు హాలిడేస్ ఇచ్చేసారు వెంటనే. ఎవరు లేరు, వాళ్ళు కూడా నేను సంఘమిత్ర ఎవరు రావట్లేదు. వాళ్ళు పిల్లలు ఇక్కడికి వెళ్ళారు కదా. ఇంక నేను సంఘమిత్ర మీరు మానేసేసరికి ఇంకా ఇంకెవరున్నారు. ఇంకా